మనూర్ మండలంలోని రాయపల్లి గ్రామంలో ఎస్బీఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పట్లవుల సంజీవ్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, తన నియోజకవర్గంలో ఇలాంటి శిబిరం నడపడం గర్వంగా ఉందని, దానికి ఎస్బీఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఆర్మీ శిబిరానికి అమ్మాయిలు రావడం చాలా గర్వంగా ఉందని, తాను కూడా ఎన్సీసీ క్యాడెట్ అని అన్నారు. ఇలాంటి శిబిరాలకి ప్రోత్సాహం అవసరం అని, తాను కూడా ప్రభుత్వంతో మాట్లాడి మీకు సహకారంగా ఉంటానని, మొదట పనిగా తన శాలరీ నుండి 25,000 రూపాయలని డొనేట్ చేస్తున్నానని, అలాగే ఆరోగ్య శిబిరాల గురించి చెప్పారు. మీ ఫౌండేషన్ నుండి సగం నిధులు సమకూరిస్తే మిగతా సగం తన స్నేహితులతో మరియు ప్రభుత్వంతో మాట్లాడి సమకూర్చే కృషి చేస్తానని అన్నారు. చాలా సంతోషమైందని చెప్పేసి ఇన్వైట్ చేస్తే కొంతమంది అన్ని ఏదో దావత్లకు వాటికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇన్వైట్ చేస్తే చూద్దాం అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన జాంగీర్ గారికి చెప్పడం జరిగింది, మంచి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా వస్తా ఆబ్సెంట్ కాని వాళ్ళు కూడా చెప్పింది. ఎందుకంటే ఇట్లాంటి నాకు ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఇట్లాంటివి చాలా నాకు ఇంట్రెస్ట్ తో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని చాలా వెరీ వెల్ మెయింటైన్. మన జగదీష్ గారికి నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పుకోండి. बहुत शुक्रिया आपको, बहुत अच्छा वेल मेंटेन्ड. తర్వాత ఎందుకంటే మనం అన్నిటికంటే ముఖ్యమైన దేశం, మనం ఏం చేసినా కూడా ప్రైమరీ. మనం రైపల్లిలో పుట్టి పెరిగిన నారాయణఖేడ్ నియోజకవర్గమైనా, తెలంగాణ రాష్ట్రమైనా, ఎక్కడైనా భారతదేశం ఫస్ట్. నేను ఎందుకంటే మా వాళ్ళకి చెప్పినాను, అరే మన ఏరియా పిల్లలు ఎందుకు వస్తున్నారు, అందరు ఎక్కడికి హైదరాబాద్కి ఎక్కడికి వస్తున్నారు, అది నా ఏరియానే. ఇది కానీ ఎందుకు వేస్ట్ గా తిరిగే బదులు ఇటువంటి ట్రైనింగ్ తీసుకుంటే దాంట్లో ఒక ఉపయోగం అవుతుంది, వారి జీవితాలు బాగుపడతాయి, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఈసారి మనకు పోలీసు ఉద్యోగాలు కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంకు చాలా రిక్రూట్మెంట్ అయింది. నర్సెస్ కూడా చాలా మంది వచ్చారు, లేడీ పోలీస్ కూడా రిక్రూట్మెంట్ కావడం జరిగింది. అయితే ఇప్పటికీ నల్గొండలో తీసుకొని పోతుంది. జివో 46 ఏదైతే ఉన్నదో జివో 46 ప్రకారం ఇంప్లిమెంట్ అయినాక మన ఏరియాకి ఉద్యోగాలకు వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా జివో 46 రద్దు చేసి వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పింది. కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నేను చెప్పిన, ఫస్ట్ టైం మొదటిసారి మన నారాయణఖేడ్ యొక్క పోలీసు ఉద్యోగాలు వచ్చాయి, జివో 46 రద్దు చేయకూడదు, అట్లనే ఉంచాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇక నేను కూడా పడుతున్నాను. నేను కూడా 9th 10th లో ఉన్నప్పుడు నేను కూడా ఎన్సీసీలో ఉండి, అంతకుముందు 7th లో ఉన్నప్పుడు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో నేను 1 సంవత్సరం వరకు నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎన్సీసీలో నేవీలో నేవీ में था मैं जो 9th 10th में था, मैं नेवी में 2 साल भी मैं था. तो कैंप भी गया, मैं विशाखापट्टनम कैंप था, नेवी में विशाखापट्टनम कैंप गया. ఫైరింగ్ కూడా ఇప్పటికీ ఫైరింగ్ మాకు కూడా టెస్ట్ పెడతా ఉంది. అన్వర్ కాలేజ్ అని హైదరాబాద్ లో అన్వర్ కాలేజ్ లో నేను కూడా ఫైరింగ్ ట్రైనింగ్ పోతుంది. తర్వాత కాంపిటీషన్ పెడుతుంది. కాంపిటీషన్ పెట్టినప్పుడు దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నా దగ్గర బి సర్టిఫికేట్ ఉన్నది, ఇంకా ఎన్సీసీ బి సర్టిఫికేట్ నా దగ్గర ఉన్నది. మీకు అందరికి ఎందుకంటే స్ఫూర్తి రావాలని చెప్తా ఉన్నాను. తర్వాత ఎగ్జామ్ రాసిన వల్ల షార్ట్ సర్వీసెస్ అని మిలిటరీ ఎగ్జామ్ ఉండే, అంటే నేను డాక్టర్లకు వేరే ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్ సెలక్షన్ క్యాప్టెన్ గా సెలక్షన్ ఉంటుంది. నాకు డైరెక్ట్ ఎగ్జామ్ పాస్ అయితే క్యాప్టెన్, పోయినా ఎగ్జామ్ పాస్ అయినా సెలెక్ట్ కూడా అయినా. యూపీఎస్సీ ఉండే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఢిల్లీలో టెస్ట్, ఢిల్లీలో ఎగ్జామ్, దానికి కూడా పోయినా ఢిల్లీలో ఎగ్జామ్ రాసిన, అది కూడా సెలెక్ట్ అయినా. యూపీఎస్సీ కూడా సెలెక్ట్ అయినా. రెండు కూడా నాకు మిలిటరీలో వచ్చింది, నాకు సికింద్రాబాద్ పోస్టింగ్. తర్వాత యూపీఎస్సీలో కూడా వచ్చింది రైల్వే డిపార్ట్మెంట్ లో నాకు డాక్టర్ గా జాబ్ వచ్చింది. కానీ నా అంబిషన్ వేరే ఉండేది, మా నాయన అంబిషన్ వేరే ఉండేది. ఈయన మన ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి, మన నారాయణఖేడ్ మన ప్రజలకు మనం సేవ చేయాలని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న కోరిక కూడా ఉండేది. మా నాయన ఎమ్మెల్యే ఉండేది, రాజకీయంగా నాకు కూడా ఏమైనా అవకాశం వస్తుందేమో అని ఆ రోజే నేను కలలు కన్నా. అందుకే జాబ్ జాయిన్ కాలేదు. జాయిన్ కాకుండా కష్టపడ్డాక ఈరోజు 10 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు నాకు అవకాశం వచ్చి ఎమ్మెల్యే కావడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ దయవల్ల మీ అందరికీ కష్టపడడం కావాలి. కాబట్టి
మీరు కూడా ఒక దృక్పథంతో ముందు చూపుతోని దేశం గురించి మీరు వచ్చే ట్రైనింగ్ పోలీసులో కానీ సిఆర్పిఎఫ్ లో కానీ మిలిటరీలో కానీ ఎక్కడ ఉద్యోగం వచ్చినా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మీకు ఈ ట్రైనింగ్ చాలా పనికొస్తుంది. ఇట్లాంటిది ఇంకా కూడా 25-30 మంది బ్యాచ్ కాకుండా కనీసం ఒక 50 మందికి అకామిడేషన్ ఉన్నదో లేదు. కానీ అకామిడేషన్ ఒకవేళ ప్రభుత్వం తరఫున ఏమన్నా అయితే నేను ఇంకా ఇక్కడ ట్రై చేస్తా. మీరు కూడా దీన్ని పెంచి ఇక 50 మందికి ప్రతి బ్యాచ్ లో ఒక 50 మందికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా. దానికి నా వంతు సహకారం కూడా అందిస్తా అని చెప్తా ఉన్నా. డ్రింకింగ్ వాటర్ గురించి సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఒక బోర్ పాత బోర్ ఉందంట, మరి ఆ బోర్ మోటార్ తీపివేయడానికి దాంట్లో ఫ్లషింగ్ చేపిస్తే చేస్తారా? మోటార్ పడితే చేయాలి కదా, రిమూవ్ వస్తుంది కదా, రిమూవ్ చేయండి. అదే చెప్పాను. కొత్త బోర్డుకి మనకి శాంక్షన్ అవకాశం ఉంటే చూద్దాం. నీళ్ళు పడతాయో లేదో మనకి గ్యారెంటీ లేదు. మిషన్ మగిలితే డైరెక్ట్ కనెక్షన్ తీసుకోలేము మనం. వాటర్ ట్యాంక్ వీళ్ళకి సపరేట్ కనెక్షన్ ఉన్నదా? బోర్డు కాకుండా మిషన్ భగీరథ నుండి మీరు ప్రపోజ్ చేయండి. దగ్గరలో పైప్ లైన్ ఎక్కడ నుండి పోతే అక్కడ నుండి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తాం. పైప్ లైన్ చెప్తాం. దానికి యూజ్ చేసుకుందాం. ఎవరు దానికి ఎవరు అధికారులు ఎవరు ఉంటే మాట్లాడేసి దానికి యూజ్ చేసుకుందాం. వాటర్ ఫెసిలిటీ అయ్యే విధంగా ఖచ్చితంగా త్వరలోనే, అంటే ట్రైన్ భవన్ కానుకుంటే ఏదో తొందరగా నేను మీకు డీలర్ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి చెప్తాను. ఇక వాకింగ్ ట్రాక్ ఎంతైతుందో ఖర్చు ఏమైతుందో దానికి ఎట్లా చేస్తారో నాకు కూడా స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఉంటే తెలుసుకోండి. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే మీకు పీటీస్ వాళ్ళకు లేకుంటే జగదీష్ గారికి ఏమైనా తెలిసి ఉంటే ట్రాక్ అందరికీ ఉపయోగం అవుతుంది, గ్రామస్తులకు ఉపయోగం అవుతుంది, అందరికీ ఉపయోగం అవుతుంది. కాబట్టి దాని గురించి ఏమన్నా అంటే గ్రీనరీ పెంచుతారా, గడ్డి పెంచుతారా, లేక దానికి సపరేట్ సిసిఏబి అన్నా లేక టైల్స్ ఏబి అన్నా ఎట్లుంటుంది దాని ఎస్టిమేషన్ మరి ఎట్లా చేస్తారు? ट्रैक बनाने के वास्ते क्या चीज जरूरत है देख लो, देख लिए तो मैं गवर्नमेंट की तरफ से मैं प्रोवाइड करने के वास्ते करूंगा जरूर. इमीडिएटली वाटर फिल्टर है आपके पास? वाटर फिल्टर है? फिल्टर नहीं है చెప్తే ఉడకంటే ఫిల్టర్ కూడా మీకు వాటర్ ఫిల్టర్ అనేది చేయించే విధంగా కూడా నీళ్ళగా ఉంటుంది కదా. లేకపోతే ఫిల్టర్ ఇప్పుడే యువతలో పెట్టి పంపించేస్తుంది ఫిల్టర్ గానే నీళ్ళు లేవు కాబట్టి నేను నీళ్ళు గాలి వచ్చిన తర్వాత ఫిల్టర్ గురించి నేను ఆలోచిస్తాను చెప్తూ అట్లా తర్వాత మీరు మెటీరియల్ అన్నారు. ఇక నేనేం తర్వాత మెటీరియల్ గురించి మీరు ఇది జిమ్ మెటీరియల్ ఎక్సర్సైజ్ సామాగ్రి గురించి అడిగారు. దాన్ని నేను ఎంత అవసరం పడుతున్నాను తెలియదు, కానీ నా జీతంలోకి వెళ్ళి నేను 25,000 రూపాయలు డొనేషన్ చేస్తున్నాను. నా ఎంత శాలరీలోకి వెళ్ళి 25,000 రూపాయలు మీకు డొనేషన్ చేస్తా ఉన్నా. దాంట్లోకి వెళ్ళి మీరు ఎంతైతే ఎక్విప్మెంట్ మీరు తెచ్చుకోండి. ఇంకా తక్కువ పడితే వేరే విధంగా ఎవరితోనన్నా నా మిత్రులతో కానీ ఎవరితో డొనేషన్ ఇంకో 10,000 డొనేషన్ చేపించి మీకు మొత్తం ఎక్సర్సైజ్ కు ఉపయోగపడే సామాగ్రి ఏదైతే ఉంటుందో అన్ని విధాలుగా నేను ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్తూ ముందుకు రావాలి. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. మీరే కాదు మీ ఫ్రెండ్స్ చెప్పండి, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు అందరికి చెప్పి మీరు కూడా ఇక్కడ లోకల్ పిల్లలు యూత్ పిల్లలకి ఎంకరేజ్ చేయండి. ఒకరి నుంచి ఒకరికి పోతే ఖచ్చితంగా దీనికి మనం ముందుకు తీసుకోకపోతే ఉపయోగపడుతుంది జీవితంలో. ఉద్యోగం ఒకటే కాదు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాకుండా కూడా మనం ఈ ట్రైనింగ్ సెంటర్లో డిసిప్లిన్ చేసుకొని పోతాం. క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఆటోమేటిక్గా పైకి ఎదిగిపోతాయి. క్రమశిక్షణ పంపిస్తే మనం ఏం చేసినా ఎంత కష్టపడ్డా కూడా పైకి రాం. కాబట్టి ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ముఖ్యంగా నేను కూడా మిత్రులు ఏసీసీలో నేర్చుకున్నది డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా పైకి వస్తాం. అది ఇంకొకటి మీరు నాకు జాగీర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు.